కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తనను ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసులతో దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షులు కోడా వెంకటరమణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొండంగి మండలం ఒంటిమామిడి ఎస్ఐ జగన్మోహన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడైన నాపైన, నా వ్యాపారాలపైన అన్యాయంగా దాడి చేసిన తొండంగి మండలం ఒంటిమామిడి ఎస్ఐ జగన్మోహన్ పై చర్యలు తీసుకోకపోతే అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కుటుంబంతో సహా ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. విద్యార్థి దశ నుండి తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నానని, నాపైన ఇటువంటి దాడులు చేయడం అన్యాయమన్నారు. యువనేత నారా లోకేష్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ తో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మీడియాకి తెలిపారు. మండలం తుని కాన్స్టిట్యున్సీ ఎల్లాయిపేట మా స్వగ్రామం. మా తల్లిగారు 2 సార్లు సర్పంచ్ గాను, 2 సార్లు గెలిచారు ఉమ్మడి ముసలాయిపేట పంచాయతీకి. అలాగే నేను తొండంగి మండల పార్టీ అధ్యక్షుడిగాను. మొన్న పోయిన 2019 ఎలక్షన్లో వైసీపీ వాళ్ళ దౌర్జన్యకాండలో సర్పంచ్ గాను పోటీ చేసి, అలాగే జడ్పీ టీసీగాను తొండంగి మండలం నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే మా పక్క సెగ్మెంట్ దానవాయిపేటలో కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేయడానికి వైసీపీ వాళ్ళు దౌర్జన్యకాండకు భయపడితే నేను మా చెల్లి గారిని, చొక్కా గీత గారిని అక్కడ కూడా పెట్టి పార్టీ కట్టుబడి ఉన్నాను. నేను నా మీద వైసీపీ వాళ్ళు చాలా కేసులు పెట్టారు. మా తండ్రి గారి మీద కూడా రేప్ కేసు పెట్టారు. ఇప్పుడు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు 5 పెట్టారు. నేను గణతంత్ర దినోత్సవం రోజుని తుని సబ్ జైల్లో ఉన్నాను. నేను ఈ యొక్క రాజకీయ వైసీపీ వాళ్ళు దమనకాండ వల్ల. అలాగే వైసీపీ నాయకులు నా యొక్క వ్యాపార సంస్థని ఇల్లుని కూల్చేశారు. దాని మీద కూడా కూల్చేసి మళ్ళీ నా మీదే కేసు పెట్టారు. ఇన్ని బాధలు కూడా తట్టుకొని నేను పార్టీ కోసం పనిచేశాను. దానికి ధర్మిల లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా నన్ను మత్స్యకార విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారం లేని టైంలో జనాలు వేసుకొని పార్టీకి కష్టపడి అన్ని విధాలు కూడా నేను నా శక్తియుక్తుల జిల్లాలో మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన అందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విధంగా చేసి ఇక్కడ తునిలో స్థానిక శాసనసభ్యురాలు యనమల దేవి గారి గెలుపుకి 6 నెలలు కృషి చేసినటువంటి నేను, దానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణ గారు గుర్తించి నా యొక్క శ్రీమతి వీర వెంకటలక్ష్మి గారికి తుని మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మొన్న గడిచిన పంచాయతీ ఎలక్షన్లో 6 మెంబర్లు వచ్చాయి. వైసీపీ 6, టీడీపీ 6 వస్తే దౌర్జన్యంగా నా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా 50 ఓట్లతో గెలిచినట్టు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. పార్టీ కష్టపడి ఇన్ని రోజులు కూడా నేనున్నాను. పార్టీ కష్టకాలంలో జనాలు తీసుకొచ్చి పార్టీ కోసం పనిచేశాను. లోకేష్ గారికి, పెద్దలకు అందరికి కూడా మీ పాత్రికేయ ముఖంగా తెలియజేసింది ఏంటంటే, పార్టీ కష్టకాలంలో వాళ్ళు వదిలేసి ఇప్పుడు కొందరు దొడ్డిదారిని ఎవరో మొఖాలు తెలియనటువంటి వాళ్ళు వచ్చి లాబింగ్ చేసి ఇక్కడ దందాలు చేసి నా మీదకి తొండంగి ఎస్సీ జగన్మోహన్ రెడ్డిని రెవెన్యూ వాళ్ళు తీసుకొని రాత్రులు నా ఇంటి మీదకి, నా వ్యాపార సంస్థల మీద కూడా దాడి చేశారు. దానికి ఫోటోలు, ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పెద్దల దృష్టికి తీసుకెళ్లాను. ఈ రోజుని మార్కెట్ యార్డులోకి మా శ్రీమతి ఇక్కడ